నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఈ నెల 15వ తేదీన గుంటూరు నల్లపాడులో జరిగే మాలల మహాగర్జనను విజయవంతం చేయాలన్న అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పలపాటి దేవిశ్రీ ప్రసాద్. సిఆర్డీఏలో లంచాల భాగోతం కలకలం. రైతులకు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయడానికి లక్షల్లో నగదు డిమాండ్ చేస్తున్నారన్న తుళ్లూరు రైతులు. కాకినాడ పోర్టు వ్యవహారంలో అన్ని తెలుస్తున్నాయన్న హోంమంత్రి అనిత. బియ్యం అక్రమ రవాణా మీద సిబిసిఐడి దర్యాప్తు చేస్తున్నామన్న హోంమంత్రి. ఈ నెల 15వ తేదీన గుంటూరు నల్లపాడులో జరిగే మాలల మహాగర్జనను విజయవంతం చేయాలని అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ దేవిశ్రీ ప్రసాద్ పిలుపునిచ్చారు. మాలల ప్రతాపం ఎలాగ ఉంటుందో ఈ సభ ద్వారా ప్రభుత్వాలకు తెలియచేయాలని అన్నారు. నిన్న చిన్న కంచిలో జరిగిన మాలల ఆత్మీయ సదస్సులో రిటైర్డ్ హైకోర్టు జడ్జి జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ తో కలిసి పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. వర్గీకరణకు వ్యతిరేకంగా ప్రతి ఒక్క మాల సోదరుడు సభకు రావాలన్నారు. మానవ భవిష్యత్తును కాలరాస్తున్న వారికి బుద్ధి చెప్పాలని వారు కోరారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. మహాగర్జనకు వేలాది మంది బైకులతో ర్యాలీగా వెళ్లనున్నట్లుగా వారు పేర్కొన్నారు. మాలల ఆత్మీయ కలయికగా నున్న గ్రామంలో ఈ మామిడి తోటలో ఏర్పాటు చేసినటువంటి ప్రశాంత వాతావరణంలో మాలలందరూ కూడా మరి సమావేశమై మరి వారి యొక్క పండుగను జరుపుకున్నటువంటి సందర్భంగా జరిగినటువంటి యొక్క సభలో మేము కొన్ని తీర్మానాలు చేస్తున్నాం. ఆ తీర్మానాల ప్రకారంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఈ వర్గీకరణ చట్టాన్ని నిలుపుదల చేయండి. మీరు వేసినటువంటి ఆర్ఆర్ మిశ్రా కమిషను చెల్లదు, దానిని కూడా రద్దు చేయండి. కులగణన మొదలు పెట్టండి. మరి ఎంపెరికల్ డేటా మరి తీయండి. ఎవరు వెనకబడ్డారో ఎవరు ముందుకున్నారో తేలాలి మ్యాటరు. వెనకబడిపోయామని కులం చెప్పినంత మాత్రాన మీరు నమ్మటానికి వీల్లేదు. వెనక పడిపోవటానికి డేటా ఎక్కడుందో మీ దగ్గర? ముందు డేటా బయటికి తీయండి. ఏ కులం ఎంత ఉందో కూడా డేటా తీయండి. కాబట్టి డేటా తీసిన తర్వాత మాత్రమే కమిషన్ వేయండి. కమిషన్ ఏ రకంగా రిపోర్ట్ ఇస్తుంది? ఇవాళ ఏ డేటా లేకుండా, ఎంపెరికల్ డేటా లేకుండా ఎలా ఇస్తుంది రిపోర్టు? కాబట్టి రిపోర్ట్ ఇవ్వాలి అంటే ముందు కమిషన్కి రద్దు చేయండి, ముందు కులగణన చేపట్టండి. తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ మొదలుపెట్టింది. అదేవిధంగా మీరు మొదలు పెట్టండి. ముందు ఈ యొక్క చట్టం చేసే పనిని ఆపండి. డిసెంబర్ 15వ తారీఖున ఉప్పలేటి దేవిశ్రీ ప్రసాద్ గారి నాయకత్వంలో గుంటూరులో జరిగేటువంటి సభని కులమతాలకు అతీతంగా, ఇది కేవలం మాలలకు మాత్రమే కాకుండా రాజ్యాంగాన్ని ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సభకి హాజరు కావాలని, ఇది కేవలం ఒక వర్గం పెట్టేటువంటి మీటింగ్గా మాత్రమే చూడకుండా
ఒక రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి ఒక మీటింగ్గా చూడమని, పిలిచినా పిలవకపోయినా ఇది మన ఇంట్లో సమస్యగా ప్రతి ఒక్కరూ ఈ మీటింగ్కి వచ్చి రాష్ట్ర ప్రభుత్వాలు చేయబోయేటువంటి దుర్మార్గకరమైనటువంటి వర్గీకరణని వ్యతిరేకిస్తూ ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది ఆ రోజు గళం విప్పాలి. డిసెంబర్ 15వ తారీఖున జరిగేటువంటి మాలల సింహగర్జన సభకు లక్షలాదిగా వచ్చి జయప్రదం చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ రోజు జరిగేటువంటి సభ పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో ఉన్నటువంటి వారైనా సరే మాలలందరూ కూడా ఏకం కావాలి. ఈ రోజున మనందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి జరగబోయేటువంటి అన్యాయాన్ని ఎదిరించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వ అధికారంలో ఉన్న ప్రభుత్వం చేసేటువంటి కుట్రలను బహిర్గతం చేయాలి. ఆ విధంగానే మాలలకు జరిగేటువంటి అన్యాయం కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. రేపు 15వ తారీఖు సభలో ఈ యొక్క మాలల యొక్క భవిష్యత్తు ఏంటి అనేటువంటి దాన్ని కూడా నిర్ణయించుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పార్టీలకు అతీతంగా అధికార పార్టీలో ఉన్నా ఓడిపోయినా ఎక్కడున్నా సరే ఇందాక పెద్దలు చెప్పినట్లుగా రాజ్యాంగాన్ని ప్రేమించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం. జేవీఎం. నా పేరు గురం రామారావు, అఖిల భారత మాల సంఘాల జేఏసీ వైస్ చైర్మన్. డిసెంబర్ 15వ తారీఖున గుంటూరు నగరం నల్లపాడు హౌసింగ్ బోర్డ్ కాలనీలో జరుగుతున్నటువంటి మాలల మహాగర్జనను జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాము. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సిఆర్డీఏలో లంచాల భాగోతం కలకలం రేపుతుంది. రాజధాని రైతులను లంచాల కోసం సిఆర్డీఏ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారు. రైతులకు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయడానికి లక్షల్లో నగదును డిమాండ్ చేస్తున్నారు. తుళ్లూరులో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం నగదు డిమాండ్ చేస్తున్నారని, ₹1,00,000 ఇస్తేనే ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తామంటున్నారని రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ కలెక్టర్లు కింది స్థాయి ఉద్యోగులతో నగదు వసూలు చేస్తున్నట్లుగా సమాచారం. లంచాలు ఇచ్చుకోలేక బయటకు చెప్పుకోలేక రాజధాని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ నెల 2వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సిఆర్డీఏ 41వ అథారిటీ సమావేశం జరిగింది. ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రి నారాయణ, సిఆర్డీఏ ఏడీసీ అధికారులు హాజరయ్యారు. మొత్తం 23 అంశాలు ఎజెండాగా సిఆర్డీఏ అథారిటీ సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాగా అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఇవ్వవలసిన ప్యాకేజ్ బ్యాలెన్స్ రిటర్నబుల్ ఫ్లాట్ను కేటాయించేందుకు సిఆర్డీఏ అధికారులు నవంబర్ 23వ తేదీన ఈ లాటరీ నిర్వహించారు. విజయవాడలోని సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో ఈ లాటరీ నిర్వహించడం జరిగింది. రాజధానిలోని 9 గ్రామాల రైతులకు ఆన్లైన్ ర్యాండమ్ సిస్టమ్ ద్వారా రిటర్నబుల్ ఫ్లాట్ను కేటాయిస్తున్నారు. కాకినాడ పోర్టు వ్యవహారంలో అన్ని తెలుస్తున్నాయని హోంమంత్రి అనిత అన్నారు. వైసీపీ నేతలు అందరినీ బెదిరించారని ఆరోపించారు. బియ్యం అక్రమ రవాణా మీద సిబిసిఐడి దర్యాప్తు చేస్తున్నామని హోంమంత్రి అనిత చెప్పారు. ఏపీలో గంజాయిపై ఉక్కుపాదం మోపామని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. కూటమి ప్రభుత్వం పోలీస్ మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టిందని వ్యాఖ్యానించారు. సమాజంలో గుడి బడితో పాటు పోలీస్ స్టేషన్ ముఖ్యమని అన్నారు. అరిలోవా పోలీస్ స్టేషన్ పై అందరికీ జాలి ఉండేదని, అరిలోవా పోలీస్ స్టేషన్ తుఫాను షెల్టర్లు భవనంలో ఉండేదని చెప్పారు. విశాఖపట్నంలోని నగర పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రాన్ని ఇవాళ హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ 2018లో పోలీస్ స్టేషన్ కు శంకుస్థాపన జరిగిన వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ప్రారంభోత్సవానికి నోచుకోలేదని చెప్పారు. అరిలోవా పోలీస్ స్టేషన్కు ఫర్నిచర్ ఇచ్చిన డివిజ్ ల్యాబొరేటరీస్కి హోంమంత్రి వంగలపూడి అనిత ధన్యవాదాలు తెలిపారు. పోలీస్ విభాగంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. అరిలోవా పోలీస్ స్టేషన్కు రహదారిలో ఉన్న క్వార్టర్ను జీవీఎంసీ నుంచి ₹1 కోటి విడుదల చేసి మరమ్మతులు చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్మ్గా యాక్ట్ చేస్తుంది. ఈరోజు అన్నీ కూడా బయటకు తీసుకొచ్చాము. సో ఈరోజు సిఐడి వాళ్ళు కూడా దాని మీద ఎంక్వైరీ పెట్టారు. అన్నీ ఎక్కడ మీరు ఎన్ని ట్వీట్లు పెట్టుకుంటే ఆ ట్వీట్లకే పరిమితం అవుతారు. ఏదో రోజు జైలు నుంచి కూడా మీ తరపున ఎవడో ఒకటి బయట ట్వీట్లు పెట్టే పరిస్థితి వస్తుంది. అంతే. యాక్చువల్గా మొత్తం అంతా విషయం ఏంటంటే ఆ క్వశ్చన్ ఆన్సర్ మీరే చెప్పారు, సంతోషం నాకు. ఏదైతే ఇప్పుడు దాని గురించనే అలా జరగకూడదని ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు కూడా, గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా దీని మీద ఇనిషియేషన్ తీసుకోవడం, డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా మనోహర్ గారు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడైతే అక్రమంగా నిలువ ఉన్నాయో బియ్యం అన్నీ కూడా ఇమీడియట్గా మేము పట్టుకుంటున్నాం. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. దానికి బ్రేక్ పడింది, కానీ ఇంకా దొంగతనంగా జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విషయం ఏంటంటే దొంగ కూడా
పోలీస్ డిపార్ట్మెంట్ని ఓవర్కమ్ చేసుకొని ఇంకా టెక్నాలజీని ఉపయోగించుకొని ఎలాగా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయాలని ఆలోచన చేస్తున్నాడు. విషయం ఇక్కడ ఇంకొక విషయం, డిపార్ట్మెంట్ వారు ఉండిపోయారు, కొంచెం ఎక్స్ట్రాగా మాట్లాడదామన్నా కూడా నాకు అంటే చీఫ్ మినిస్టర్ హోదాలో ఉండే ఆయనే ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసి ప్రోత్సహించినప్పుడు వాళ్ళ తెలివితేటల దగ్గర మేము కూడా ఇలా కూడా చేయొచ్చా, ఇలా కూడా చేస్తారా అని డిపార్ట్మెంట్ ఈరోజు ఆశ్చర్యపోతుంది. సో అటువంటి సిచ్యువేషన్స్ నుంచి మేము కూడా అన్నీ కూడా తెలుసుకుంటున్నాం. ఈరోజు సిఐడి కూడా ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా బియ్యం ఇంకా అక్రమ రవాణా జరిగే ప్రసక్తి ఉండదు. ఎవరైతే ఇంతవరకు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటాయి. ఇప్పటి వరకు జరుగుతున్నవేంటి? డిపార్ట్మెంట్ ఫర్మ్గా లేకపోతే ఇన్ని రైట్స్ ఎలా జరుగుతాయి? డిపార్ట్మెంట్ ఫర్మ్గా లేకపోతే ఇంత సిఐడి ఇనిషియేషన్ ఎందుకు తీసుకుంటుంది? ఈరోజు డిపార్ట్మెంటే కనుక సరిగా పని చేయకపోతే ఎప్పుడో మూలన పడి ఉన్నప్పుడు మళ్ళీ బయటకు వచ్చి ఎందుకు ట్వీట్లు పెడుతున్నాడు? అది ఒక్కటి చాలా డిపార్ట్మెంట్ ఫర్మ్గా పనిచేస్తుందని చెప్పడానికి. ఇన్ని రోజులు కామ్గా ఉన్నాడు, ఈరోజు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి మాకు మధ్యలో అగ్గి పెట్టడానికి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి వయసు ఇప్పుడు గుర్తొచ్చిందా? ఆ వయసు గురించి ఎన్ని మాటలు మాట్లాడారో లాస్ట్ 5 years మీకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఉంటారా? చంద్రబాబు నాయుడు గారు మళ్ళా చేస్తారా? వయసు అయిపోయింది, ఆరోగ్యం, ఎన్ని కబుర్లు ఆడారండి. ఈరోజు ఆయనకి మళ్ళీ 2.5 గంటల నుంచొని మాట్లాడమనండి ఆయన్ని. ఎవడది మాట్లాడుతున్నాడా? అంటే ఈరోజు మీకు అర్థమవ్వాల్సింది ఏంటంటే కలుగులో ఉన్న ఎలక బయటకు వచ్చి అరుస్తోంది అంటే మా డిపార్ట్మెంట్ కలుగులోంచి బయటికి లాగిందని అర్థం. చంద్రబాబు నాయుడు సర్కార్ మోసాలు డ్రామాలకు ఎక్స్ వేదికగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలదీశారు. సహజంగా ప్రతి స్కూల్లో జరిగే పేరెంట్స్ కమిటీ సమావేశాలు పేరు మార్చి ఆ సమావేశాలు ఏదో ఇప్పుడే జరుగుతున్నట్లుగా వాటిని ప్రచార వేదికలుగా మార్చారని, చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న స్టంట్స్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందంటూ ట్వీట్ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుందని భారత వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. ఇది వచ్చే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింతగా బలపడే అవకాశం ఉందని హెచ్చరించింది. బుధవారం నాటికి శ్రీలంక, తమిళనాడు తీరాలకు చేరే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో డిసెంబర్ 15 వరకు రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పింది. అలాగే గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశంతో పాటు రాయలసీమ జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వివరించింది. భవానీ దీక్ష అనేది దుర్గామాతను ఆరాధించి ఒక ఆధ్యాత్మికతకు చేరువ అవ్వటానికి ఒక దారి అని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ దీక్ష ద్వారా భక్తులు దుర్గామాత అనుగ్రహాన్ని పొందుతారని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. కనకదుర్గమ్మ ఆలయ ప్రతిష్టను కాపాడే విధంగా కనకదుర్గమ్మ ఆలయంలో రాబోయే 100 ఏళ్లకు భక్తులకు అవసరమయ్యే సరిపోయే విధంగా మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించి కూటమి ప్రభుత్వం చరిత్రలోనే ఎన్నడూ చూడనటి విజయవాడ కనకదుర్గ అమ్మవారి దసరా వేడుకలు నిర్వహించిందని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని ఘంటసాల సంగీత కళాశాల నందు ఆల్ ఇండియా భవానీ దీక్ష చారిటబుల్ ట్రస్ట్, అఖిల భారత భవానీ దీక్ష వ్యవస్థాపక గురుపీఠం శ్రీ దుర్గా భవానీ దీక్ష జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని ముందుగా జ్యోతిని వెలిగించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి జగన్మాతను కొలవని ఊరుండదు, దుర్గమ్మ విగ్రహం కనిపించని వీధి ఉండదు, ఎక్కడ చూసినా ఎటు చూసినా ఎరుపు రంగు వస్త్రాలు ధరించిన అమ్మ భక్తులే అని అన్నారు. మొన్న జరిగిన దసరా వేడుకలకు భక్తులు క్యూలైన్లో రోడ్లపై నిలబడి వేచి ఉండకుండా వెయిటింగ్ హాల్స్ నిర్మించామన్నారు. ఆ అమ్మవారి చల్లని దీవెనలతో దీక్షా పరులతో పాటు ప్రజలు కూడా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దుర్గా అమ్మవారిని కోరుకుంటున్నట్లు బోండా ఉమా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ జాతీయ అధ్యక్షులు లంకా గణేష్ గురుభవాని, ట్రస్ట్ కార్యదర్శి లంకా మోహన్ శ్రీనివాసరావు,
బొగ్గు రాము, నీలాపు చక్రపాణి, రాంబాబు, నాగు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అఖిల భారత దుర్గా భవానీ గురుస్వాములు దీక్షాపరులు ఈ నియోజకవర్గంలో ఘంటసాల సంగీత కాలేజీలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం సంతోషం. అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. మన భవానీ గురుస్వామి కానీ ఇక్కడ వేసే మాల వేసిన వాళ్ళందరూ కూడా నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్నోళ్ళు. అందరూ కూడా సీతన్నపేట కానీ, మైదానం కానీ, భానునగర్ కానీ, మధురా నగర్ కానీ, సింగనగర్లో కానీ, పైకాపురం కానీ, వీళ్ళందరూ కూడా మాలలు అమ్మవారి మాలలు ఎక్కువగా మన విజయవాడ నగరంలో వేయటం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దసరాకి మాలధరణ ఎక్కువ మంది చేయటం, జనవరిలో వరకు ఉంచటం, జనవరిలో మాలధరని మరి అమ్మవారి దీక్షని విరమించడం జరుగుతుంది. జై భవానీ. నా పేరు లంకా గణేష్, గురు భవానీ అండి. ఆల్ ఇండియా భవానీ దీక్ష చారిటబుల్ ట్రస్ట్, అఖిల భారత భవానీ దీక్ష వ్యవస్థాపక గురుపీఠం బ్రహ్మశ్రీ రాచకొండ కామేశ్వర శర్మ గారి అంటే భవానీ దీక్ష వ్యవస్థాపక పీఠాధిపతి బ్రహ్మశ్రీ రాచకొండ కామేశ్వర శర్మ గారి గురు పరంపరలో నేను 2వ దీక్షా పీఠాధిపతిగా కొనసాగుతున్నాను. ప్రజెంటు మనం 5 సంవత్సరాలకు ఒకసారి భవానీ దీక్షల జాతీయ సదస్సులో కొత్త కమిటీలు అంటే 6 రాష్ట్రాల్లో భవానీ దీక్ష ప్రస్తుతం కొనసాగుతుందండి భారతదేశంలో. ఈ 6 రాష్ట్రాల్లో కూడా మరి ముఖ్యమైనటువంటి వ్యవస్థాపక గురువులు దాదాపుగా 100 మంది ఉన్నారు. ఈ 100 మందిలో మెయిన్గా కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ కమిటీలు వాళ్ళంతా కూడా ఈరోజు అమ్మవారి దగ్గరకు వచ్చి ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసుకొని వాళ్ళ బాధ్యతలు ఆయా రాష్ట్రాల్లో నిర్వహిస్తూ మిగతా గురుభవన్లందరూ కూడా వాళ్ళు కలుపుకొని భవానీ దీక్ష కార్యక్రమాలని ఇక్కడ మన పీఠం ఇచ్చినటువంటి సూచనల ద్వారా వీళ్ళు నడుపుకోవడం జరుగుతుందండి. డిసెంబర్ 14-15 తేదీల్లో హైదరాబాద్లో అరుణోదయ సాంస్కృతిక సమైక్య 50 వసంతాల మహాసభలు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు సింబోతు నాగేంద్ర వెల్లడించారు. అనేక రకాల హింసలను ఎదుర్కొంటూ నేటికి అరుణోదయ సాంస్కృతిక సమైక్య 50 వసంతాలు పూర్తి చేసుకుందని చెప్పారు. ఈ విషయమై గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏపీ రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు సింబోతు నాగేంద్రరావు ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఏర్పడి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లో 14-15 తేదీల్లో మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ తెలంగాణ రైతు కూలీ సంఘం నాయకులు, గౌరవ అధ్యక్షురాలు విమలక్క, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్సూర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణాలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆధిపత్య మత ఛాంద్రసావాదాన్ని, సాంస్కృతిక సామ్రాజ్యవాదాన్ని ప్రధాన అంశంగా తీసుకుంటూ సభల్లో చర్చ జరపాలని నిర్ణయించినట్లు తెలియజేశారు. ప్రజా సాంస్కృతికోద్యమ రంగానికి సంబంధించిన ప్రాధాన్యత కలిగిన వ్యాసాలు, వర్తమాన పరిస్థితులపై వ్యాఖ్యానాలతో రాతపూర్వక సందేశాన్ని పంపాలని కోరారు. ఈ సమావేశంలో ఏపీ రైతు కూలీ రాష్ట్ర సంఘం నాయకులు జి సుధాకర్ రెడ్డి, సంఘం నాయకురాలు ఎస్ ఆదిలక్ష్మి, తెలంగాణ రాష్ట్ర రైతు కూలీ సంఘం నాయకులు కె వీరన్న తదితరులు పాల్గొన్నారు. ఈ 50 సంవత్సరాల కాలంలో భవిష్యత్ మత ఛాందసవాద సంస్కృతంపై ఈ అరుణోదయ 50 వసంతాలు అవటం జరిగింది. దీనికి అధ్యక్షురాలుగా ఉభయ రాష్ట్రాల చైర్పర్సన్ కామ్రేడ్ విమలక్క అధ్యక్షులుగా ఉంటారు. ఈ నక్సల్బరీ వసంత మేఘగర్జన
స్థాపించి దానిలో ప్రేరణ పొందినటువంటి సుబ్బారావు ప్రాణిగ్రహి లాంటి వాళ్ళు ఒక చేత్తో గన్ను రెండో చేత్తో తుపాకీ పట్టుకుని ఈ సాంస్కృతిక ఉద్యమాన్ని, అరుణోదయ సాంస్కృతిక ఉద్యమాన్ని ఈ రాష్ట్రం మొత్తానికి విస్తరించడం జరిగింది. 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అరుణోదయ సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో ఆటపోటలు ఎదుర్కొని 1974లో స్థాపించడం జరిగింది. ఇప్పుడు రేపు 14, 15 హైదరాబాద్లో ఉమ్మడి రాష్ట్రాల నుండి భారీ ఎత్తున వచ్చి అరుణోదయ సంస్కృతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సి కోరుకుంటూ ఈ సమావేశానికి అధ్యక్షుడిగా బండ్రు విమలక్క గారు అధ్యక్షత వహిస్తారు. ఏది ఏమైనా అనేక పోరాటాలు చేసి ఆ పోరాటంలో ఎంతోమంది వీరులు అమరులయ్యారు. ఆ వీరుల త్యాగఫలమే ఈరోజు ఈ 50వ వసంతాలు మన అరుణోదయ కళాకారులు చేసుకోవడం జరుగుతుంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కలిసి ఫిర్యాదు చేస్తున్నట్లుగా తెలుగుదేశం సీనియర్ నేత బుద్దా వెంకన్న తెలిపారు. విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు. తెలుగుదేశం సీనియర్ నేత బుద్దా వెంకన్న పోలీస్ కమిషనర్ను కలిసి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు. చంద్రబాబు బతికి ఉంటే వైసీపీ అధికారంలోకి వస్తే ఆయనను జైల్లో వేస్తామని బ్లాక్మెయిల్ చేస్తే భయపడిపోతాం అనుకుంటున్నారా అని మండిపడ్డారు. కాకినాడ పోర్టును జగన్ లాక్కున్నారనేది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కేవీ రావు కూడా ఇదే విధంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే కులాన్ని అంటగడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తప్పు చేయలేదని, బలవంతంగా లాక్కోలేదని నిరూపించే దమ్ము విజయసాయిరెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం అండి. ఈ నెల 5వ తారీఖున విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారికి కులం అంటగట్టడమే కాకుండా ఆయన్ని ఇంకొక 5 నెలల్లో 75 సంవత్సరాలు వస్తాయి, ఆయన చావకుండా బతికి ఉంటే లోపడేస్తానని సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని బెదిరించి బ్లాక్మెయిలింగ్ చేసే పద్ధతిలో ఆ మాటలో అంటే 4.5 ఏళ్ళలో మా గవర్నమెంట్ వస్తుంది, అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఉంటాడా ఉన్నాడా అంటే మా నోటితో మేము అనలేకపోతున్నాం ఆ మాట. ఒకవేళ ఉంటే 4.5 ఏళ్ళలో మేము లోపడేస్తాం అని బెదిరించి భయపెట్టే బ్లాక్మెయిలింగ్ చేసే పద్ధతిలో 2 మాటలు అన్నాడు. ఉదాహరణకి కేవీ రావు అనే వ్యక్తి రాష్ట్ర ప్రజల్లో చాలామంది తెలుసు. ఆయన పోర్టుని జగన్మోహన్ రెడ్డి లాక్కున్నాడన్న సంగతి ఈ రాష్ట్రంలో చిన్న పిల్లలను అడిగితే చెబుతారు. అది 490 కోట్ల చిల్లరకి అది తీసుకుంటే ఏడాదికి 490 కోట్లు అతనికి లాభం ఇచ్చారు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ 1 సంవత్సరం ఆదాయం వచ్చే ఆస్తిని ఎవరన్నా అమ్ముతారా? అమ్మరు. ఆయనకు అమ్మాల్సిన అవసరం లేదు. సరే, అది ఆయన చూసుకున్నారు. దీంట్లో నేను ఇంకెంతకన్నా ఎక్కువ మాట్లాడను. గ్రామ సచివాలయ వాలంటరీ వ్యవస్థలో ఉన్న లోపాలను ఎన్డీఏ ప్రభుత్వం సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏపీ ఉద్యోగుల సంఘం నేత ఆర్ సూర్యనారాయణ అన్నారు. ప్రస్తుతం ఈ వ్యవస్థలో 130,000 మంది తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని అన్నారు. గత ప్రభుత్వ సేవలను ప్రజల వద్దకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవి వ్యవస్థల్లో పనిచేస్తున్న సుమారు 130,000 మందికి ఉద్యోగులకు సంబంధించి సరైన రీతిలో జీతం, ఉద్యోగ భద్రత, పని విధి విధానాలు, పని గంటలు తదితర అంశాలు సమగ్రంగా పొందుపరచిపోవడంతో ఇక్కడ ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ప్రత్యేకంగా ఈ ఉద్యోగుల పదోన్నతి విషయంలో కూడా ఒక స్వస్థత లేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంసీపై దృష్టి సారించి ఈ వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడానికి సిట్టింగ్ జడ్జితో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. కమిటీ వేసే ఈ ఉద్యోగుల సేవలను ప్రభుత్వం వినియోగించుకొని రాష్ట్ర ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందన్నారు. 13 శాఖలకు ఇచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థల్లో పనిచేస్తున్నారన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కేఆర్ సూర్యనారాయణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నాను. మా ప్రధాన కార్యదర్శి రమేష్ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు, ఈరోజు ప్రధానంగా విలేజ్ వార్డ్ సెక్రటరియట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ రజాక్ గారు, అలాగే ఆ విలేజ్ వార్డ్ సెక్రటరియట్ వ్యవస్థలో ఉన్నటువంటి కేటగిరీ డిఫరెంట్ ఫంక్షనరీస్లో ప్రధానమైనటువంటి ఒక ఫంక్షనరీగా ఉన్నటువంటి ఈ పర్యావరణ కార్యదర్శులు, అంటే వీళ్ళు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీస్గా ఉన్నటువంటి వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న హనుమంత్ గారు, శంకర్రావు గారు, ఇతర మిత్రులు అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ సర్వీసులని మరింత ఎక్కువగా ప్రజలకి డోర్ స్టెప్ లెవెల్కి డెలివరీ చేయాలనేటువంటి ఉద్దేశంతో విలేజ్ వార్డ్ సెక్రటరియట్ అని ఒక వ్యవస్థకి రూపకల్పన చేసి దాదాపు 130,000 మందిని నియామకం చేసినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. అయితే ఆనాడు భారత రాజ్యాంగం 73, 74 అధికరణల సవరణ తర్వాత పంచాయతీ వ్యవస్థని బలోపేతం చేసిన తర్వాత దర్మిలా ఈ సేవలని మరింత ఆ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చేశారని భావించి మేము అందరం కూడా స్వాగతించాం. నేను ఏ ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించడం లేదు, ఆనాటి ప్రభుత్వానికి కూడా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం. అయితే ఆ వ్యవస్థను ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ఈ రాష్ట్రంలో ఉద్యోగుల సర్వీసు వ్యవహారాలు నియంత్రించడానికి ఉన్నటువంటి పరిమితులు, తమ ఖాతాదారులకు అత్యుత్తమ సేవలు అందించడంతో పాటు తమ సిబ్బందికి వసతులను అందించేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని కెనరా బ్యాంక్ ఎండీ సీఈఓ కె సత్యనారాయణ, జనరల్ సెక్రటరీ కె రవికుమార్ తెలిపారు. రాబోయే రోజులు తమ సంస్థ ద్వారా ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు అందించే దిశగా కృషి చేస్తామని అన్నారు. గుడదల ఇన్నర్ రింగ్ రోడ్ సమీపంలో కెనరా బ్యాంక్ ఆఫీసర్స్ యూనియన్ కార్యాలయం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంక్ ఎండీ సీఈఓ కె సత్యనారాయణ, జనరల్ సెక్రటరీ కె రవికుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుండి వచ్చే తమ సిబ్బందికి విశ్రాంతి కలిగించేందుకు అదేవిధంగా లెర్నింగ్ సెంటర్ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తమ బ్యాంకు ద్వారా ఖాతాదారులకు అందించే సేవలను మెరుగుపరుచుకునేందుకు ప్రతి నెల 40-50 మందికి శిక్షణ తరగతులు నిర్వహించుకుంటున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో తమ సంస్థ ద్వారా ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు అందించే దిశగా కృషి చేస్తామన్నారు.
కెనరా బ్యాంక్ ఆఫీస్ అసోసియేషన్ హాలిడే హోమ్ కమ్ లెర్నింగ్ సెంటర్ ఇనాగ్రేట్ చేయబడింది. మా ఎండి అండ్ సిఇఓ శ్రీ సత్యనారాయణ రాజు గారు ఈరోజు ఇక్కడికి వచ్చి మా హాలిడే హోమ్ని ఇనాగ్రేట్ చేశారు. అండ్ ఈ హాలిడే హోమ్ అండ్ లెర్నింగ్ సెంటర్లో మేము ప్రతి నెల దాదాపు ఒక 40-50 మంది ఎంప్లాయీస్ని ట్రైన్ చేస్తూ ఉంటాము. లీడర్స్ని, ఆఫీసర్స్ని. వాళ్ళు బ్యాంక్ కోసం బాగా పనిచేయాలి, అసోసియేషన్ కోసం పనిచేయాలి. వీ వాంట్ టు కన్స్ట్రక్ట్ ఫ్యూచర్ లీడర్స్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈ నెల 15వ తేదీన గుంటూరు నల్లపాడులో జరిగే మాలల మహాగర్జనను విజయవంతం చేయాలన్న అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పలపాటి దేవిశ్రీ ప్రసాద్. సిఆర్డీఏలో లంచాల భాగోతం కలకలం. రైతులకు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయడానికి లక్షల్లో నగదు డిమాండ్ చేస్తున్నారన్న తుళ్లూరు రైతులు. కాకినాడ పోర్టు వ్యవహారంలో అన్ని తెలుస్తున్నాయన్న హోంమంత్రి అనిత. బియ్యం అక్రమ రవాణా మీద సిబిసిఐడి దర్యాప్తు చేస్తున్నామన్న హోంమంత్రి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.